Hi guys, welcome back to my channel. So ఏంటి హ్యాపీ బర్త్డే అని చూస్తున్నారా? ఎస్, ఇట్స్ మై బర్త్డే గైస్. ఇది నా హస్బెండ్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపు హీ డెకరేటెడ్ ఎవ్రీథింగ్. వీడియో తీయడం మర్చిపోయాడు, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. ఇదంతా తానే చేశాడనమాట. కేక్ అండ్ ఆ చిన్ని టూ కేక్స్ అనేది నాకు వెరీ స్పెషల్. ఎందుకంటే ఒకటి మా అక్క వాళ్ళు ఇచ్చారు, మా అక్క వాళ్ళు ఇచ్చారు, అండ్ ఇంకొకటి మా చెల్లి ఆర్డర్ చేసింది అనమాట. వాళ్ళు అక్కడి నుంచి ఆర్డర్ చేసి విత్ లాట్స్ ఆఫ్ లవ్ నాకు ఇచ్చారనమాట. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఈ డెకరేషన్ మీకు జస్ట్ ఊరికే చూపిద్దామని చెప్పి లైట్స్ అండ్ సెటప్తో చేశారు. అండ్ అక్కడ నేను మమ్మీ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను అనమాట. మమ్మీ, అక్క, కజిన్స్, పెద్దమ్మ వాళ్ళందరితో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. అండ్ వీడియో కాల్లోనే నేను కేక్ కట్ చేస్తాను అనమాట. సో కిట్టు అక్కడ నాకు పాపం ఫోన్ హోల్డ్ చేశాడు, వాళ్ళు చూస్తున్నారు. And it was very very nice because since I was missing my family, వీడియో కాల్ కనెక్ట్ చేసింది నన్ను. సో వాళ్ళు ఇచ్చారు అని చెప్పి వాళ్ళకి పెట్టి నేను తింటున్నా. ఇట్ వాస్ డిఫరెంట్. అంటే ఎప్పుడు ఇలాంటి ఒక కొత్త ఫీలింగ్ లేకుంటే, నేను హైదరాబాద్లో ఉన్నాను, స్టిల్ మా మమ్మీ అయినా మా డాడీ అయినా వచ్చేవాళ్ళు అనమాట. సో అది, అండ్ అక్కడ బ్లాస్ట్ జరిగింది. అండ్ ఆ తర్వాత కేక్ మొత్తం చూపిస్తున్నాను అనమాట విత్ ఆల్ ద థింగ్స్. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్కి ఆఫీస్కి రెడీ అయిపోయాను అనమాట. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. అండ్ ఈ అవుట్ఫిట్ నాకు చాలా చాలా స్పెషల్, ఎందుకంటే ఇది మా డాడీ నాకు బర్త్డే గిఫ్ట్ కింద కొనేసి ఇచ్చారనమాట. నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా. అండ్ ఐ లవ్ ద కలర్, ఐ లవ్ ద అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది. అందరూ చాలా బాగుంది అని చెప్పారు ఆఫీస్లో కూడా. కలర్ కూడా చాలా చాలా నచ్చింది. అది నార్సింగ్లో తీసుకున్నాను, నార్సింగ్ వైజాగ్లో. అండ్ అవి స్వీట్స్ అనమాట ఆఫీస్ వాళ్ళకి. సో నేను అలా రెడీ అయ్యాను మంచిగా. సో క్యాబ్ వచ్చింది, క్యాబ్ ఎక్కేసాను. ఐ వాజ్ జస్ట్ లిజనింగ్ సాంగ్స్ అండ్ ఫీలింగ్ ద వైబ్. అండ్ ఆఫీస్కి అయితే ఎంటర్ అయిపోయాను. అండ్ ఇక్కడ వ్యూ చూసారు ఎంత బాగుంటుంది. మా ఆఫీస్లో వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో అదే చూపిస్తున్నాను, ఆఫీస్కి వచ్చేసాను అని చెప్పి. అండ్ అక్కడ కూడా కేక్ కటింగ్ చేశాను, విచ్ వాజ్ నైస్. అండ్ ఇంటికి వచ్చాక కిట్టు ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు డిన్నర్కి. సో అది ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మంత్ అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేశాను. అండ్ నేను ఆ రోజు అయితే బిర్యానీ చేశాను, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశాను. రెసిపీస్ ఐ కుడెంట్ షూట్ బికాస్ నాకు అంత టైం లేకుండే, బికాస్ ఇట్ వాస్ వెరీ ఫాస్ట్. అండ్ నేను బిర్యానీ షూట్ చేయడం కూడా మర్చిపోయాను. సో లాస్ట్ది చూపిస్తున్నా. అండ్ చికెన్ కర్రీ వాజ్ వెరీ గుడ్, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆ తర్వాత రైతా, విచ్ ఇస్ బేసిక్ బిర్యానీ. రైతా అండ్ చికెన్ కర్రీ కొంచెం సింపుల్గానే పెట్టేశాను. అండ్ ఇక్కడ ఆరెంజ్ మూవీ చూస్తూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాము. అదే వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. ఐ కుడెంట్ షూట్ ప్రాపర్లీ బికాస్ అందరికీ వీడియోలో ఉండాలి అని ఉండదు కదా, సో అందుకు. అండ్ ఆ తర్వాత స్వీట్స్ నిన్న నేను పట్టుకెళ్ళినవి ఆఫీస్కి, అండ్ వాళ్ళు నాకు గిఫ్ట్ చేశారు ఆ స్వీట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ తర్వాత ఈ కేక్ చూపిస్తున్నా. థ్యాంక్ యూ అక్క అండ్ తను ఫర్ ద బ్యూటిఫుల్ కేక్, అండ్ రమ్య ఆల్సో. అండ్ ఆ తర్వాత యూటెన్సిల్స్ అన్నీ వాష్ చేసేసుకుంటున్నా. అండ్ ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పి జస్ట్ హెయిర్ టై చేసి ఫేస్ వాష్ అంతా చేసేసుకున్నా, బికాస్ చాలా టైర్డ్గా అనిపించింది. అంతా లైక్ ఫాస్ట్గా జరిగింది. సో అది. అండ్ ఆ తర్వాత నేను చెప్తున్నాను అనమాట, ఫేస్ వాష్ అంతా చేసుకున్నానని. ఫేస్ వాష్ అంతా అయిపోయింది. నిద్ర అయితే నాకు చాలా ఘోరంగా వస్తుంది బికాస్ చాలా టైర్డ్ అనిపించింది. సో ఇదే నా 27th బర్త్డే వ్లాగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్.